కుంభరాశి వారికి డిసెంబర్ 12 శుక్రవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఈరోజు ఉదయం నుంచి రాత్రిలోపు మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పుల గురించి, అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, అదృష్ట సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరం, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఈ రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి చెప్తాను. కుంభరాశి అంటేనే మొదట గుర్తొచ్చేది ఏంటంటే కనుక వీరి వ్యక్తిత్వం అండి. వీరు చాలా మంచివారు. అసలు ఎంత మంచివారంటే ముందుగా కుంభరాశి వారు అంటేనే మంచితనానికి మారుపేరని చెప్పవచ్చు అనమాట. మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. శుక్రుడు మీ రాజ్యాధిపతి కావడం వల్ల మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రదేశాన్ని చాలా కళాత్మకంగా, అందంగా ఉంచడానికి ఇష్టపడతారని. మీ ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు కూడా ఉంటుందన్నమాట. ఆ నవ్వే మీ విజయానికి మొదటి మెట్టు. మీరు గొడవలకు దూరంగా ఉంటూ నలుగురితో కలిసిమెలిసి ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి కూడా ముందుండి నడిపించేటువంటి మంచి గుణం అన్నమాట ఈ యొక్క కుంభరాశి వారిది. ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. మీ హృదయం అనేది ఒక వెన్న లాంటిదనమాట. అంటే ఏ ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉంటారండి. భాగస్వామిని గౌరవించడం, వారి ఇష్టాలకు విలువ ఇవ్వడం వీరి నైజం అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మీరు ఎదుటి వారిని ఎక్కువగా నమ్మి మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మీకున్న సహజమైన తెలివితేటలతో మీ సమస్యల నుండి త్వరగానే మీరు బయటపడతారు. కానీ మోసపోయేటువంటి లక్షణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. రేపటి రోజున తగు జాగ్రత్తలు అయితే పాటించండి. మీరు ఎప్పుడు కూడా బ్యాలెన్సర్గా, అంటే సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతారు. ఈ యొక్క రాశి వారిపై సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందండి. రాజ్యాధిపతి శుక్రుడు కాబట్టి మీరు ఐశ్వర్యానికి, భోగభాగ్యాలకు పెద్దగా లోటు అనేది ఎప్పుడు కూడా ఉండదు. అలాగే ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుని తప్పకుండా మీరు ఆరాధించాలన్నమాట. శని భగవానుడికి పూజలు చేయడం, శని భగవానుని ఆరాధించడం, శని స్తోత్రంను పఠనం చేయడం, అలాగే శని భగవానుడికి ప్రదక్షిణలు చేయడం, ఇలా చేస్తూ ఉండడం వల్ల శనిదేవుడు మనకు ప్రసన్నుడై మనకు మంచిగా జీవితాన్ని ప్రసాదిస్తారండి. ఈ కుంభరాశి వారికి పూర్తిగా శని ప్రభావం అనేది మీపై అనుకూలంగా ఉంటుందన్నమాట. రేపటి రోజున మీకు పెద్ద అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చాలా సందర్భాల్లో అనుకోని ధనలాభాలు కలగడం, క్లిష్ట సమయాల్లో సరైన వ్యక్తులు పరిచయం కావడం వెనుక దైవ సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కలిగి ఉంటారనమాట. ఈ వినయమే మీరు మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. మీ ఇష్ట దైవాన్ని నమ్మి చేసే ఏ పనినైనా విజయం సాధిస్తారని. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మీ జాతకంలోని దోషాలు పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ మనస్సులోని మంచి ఆలోచనలే మీకు దైవానుగ్రహాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి, విజయం మీదే. ఇక ఈ యొక్క డిసెంబర్ 12 శుక్రవారం అనగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ క్రమంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మాట వల్ల చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండడం చాలా మంచిది. కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఓర్పుతో ఈ చిన్నపాటి సమస్యలను సులభంగానే అధిగమిస్తారు. చాలా అద్భుతంగా మీకు ఈ రోజున ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా ధనలాభం కూడా కలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. పాత బాకీలన్నీ కూడా పూర్తిగా వసూలు అవుతాయండి. కొత్త బాకీలను అసలు చేయకండి. ఎందుకంటే మనం పాత బాకీలనే ఇప్పుడిప్పుడు వసూలు అవుతూ వస్తున్నాయి కాబట్టి కొత్త బాకీలు ఎవరికి ఇవ్వకండి. కొత్త బాకీలు కూడా తీసుకోవద్దండి, ఒకవేళ అత్యవసరమైతే తప్ప. ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్నటువంటి అతి మంచితనం వల్లే వీరికి ప్రమాదం అనేది కూడా పొంచి ఉందన్నమాట. అంటే ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం కాదండి. అతి మంచితనం ఎప్పటికీ కూడా పనికిరాదనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆరోగ్య సూత్రాలను పాటించడం కూడా చాలా ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే భయపడాల్సినటువంటి పని లేదు. తప్పకుండా మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఏదో తెలియని శక్తి మీలో ప్రవేశించినట్లుగా చాలా ఉత్సాహంగా పనులు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసమే మీకు సగం బలం. శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందండి. మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈరోజు మీకు మంచిగా ఉంది. ఆఫీసులో మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అలాగే పనిభారం ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా కూడా ఓర్పుతో వ్యవహరించాలండి. సహోద్యోగులతో చిన్న వివాదాలు రావచ్చు, కానీ
మీరు వాటిని పరిష్కరించుకోగలుగుతారనమాట. ప్రమోషన్‌ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుందనమాట. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కోరుకున్న చోటికి బదిలీ లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపును లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయన్నమాట. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారండి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు నెరవేరే దిశగా అడుగులు పడతాయన్నమాట. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీ సొంతం అవుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా లాభసాటిగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అయితే కొంచెం ఏదైనా సరే అధిక మొత్తంలో పెట్టుబడులైతే పెట్టకండి. చూసుకొని మీరు నిదానంగా వెళ్తే కనుక మీకు అంతా కూడా చాలా చక్కగా ఈ రోజంతా గడిచిపోతుందనమాట. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు మరియు ఎరుపండి. కలిసి వచ్చే సంఖ్య 5 మరియు 9. తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరం. ఒకవేళ మీరు అత్యవసరమైనటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. మీరు ఏదైనా సరే అంటే మీ డాక్యుమెంట్స్ కానీ, మనం పత్రాలు కానీ, లేకుంటే ఏదైనా సరే మనం రేపటి రోజున అంటే మనం ఏదైనా ప్రయాణానికి సిద్ధం అవుతున్నప్పుడుగా ముందుగానే మనము కొన్ని జాగ్రత్తలైతే తప్పకుండా పాటించాలనమాట. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీకు తగినటువంటి అంటే మీ హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ, లేకుంటే కొంతమందికి ఏదైనా సరే అంటే జర్నీ చేసేటప్పుడు మన అత్యవసరంగా గోల్డ్ తీసుకెళ్లడం కానీ, పత్రాలు తీసుకెళ్లడం కానీ, ఏదైనా ఇంపార్టెంట్‌వి మనం తీసుకెళ్తూ ఉంటాం కదా! వాటికి మీరే తప్పకుండా బాధ్యులు. అంటే మీరు తప్పకుండా జాగ్రత్త పడాలండి. పోయిన తర్వాత మనం బాధపడే కన్నా ముందుగానే తగు జాగ్రత్తలైతే తీసుకోవాలనమాట. రేపటి రోజున చెప్పాను కదా! కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు, ఎరుపు. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 9 అనమాట. తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శుభకరంగా కూడా మీకు రేపటి రోజున ఉండబోతుందనమాట. ఇంకా ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తొచ్చండి. మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లాంటివి తప్పకుండా మీరు చేసుకోవడం వల్ల మీ మానసిక ప్రశాంతత తప్పకుండా చాలా ఆనందంగా కూడా ఉంటుందన్నమాట. ఇతరులను చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి మీకున్నటువంటి ఏదైనా సరే తేలికపాటి అంటే ఏదైనా సరే మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుందండి. అంటే ఎప్పటినుంచో ఉన్నటువంటి పాత గొడవలు ఏవైనా ఉంటే కూడా అవన్నీ సర్దుమణుగుతాయన్నమాట. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. దూర విదేశాలలో మనం ఎక్కడైనా సరే విదేశాల్లో చదివే వారికి కూడా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చనమాట. ఇంకా ఈరోజు గోమాతను తప్పకుండా పూజించండి. గోమాతను పూజించడం వల్ల మీకున్నటువంటి అంటే సకల దేవతల ఆశీర్వాదం తప్పకుండా గోమాతను పూజించడం వల్ల మీకు దక్కుతుందండి. అలాగే ఈరోజు మీరు ఏదైనా సరే అంటే కొంచెం పేదవారికి కానీ, లేకుంటే వృద్ధులకు కానీ తప్పకుండా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారండి. ఇంకా పారుదల సౌకర్యాలు మెరుగుపడతాయి. వివాహితులకు దాంపత్య జీవితం మంచిగా సాగుతుంది. తప్పకుండా మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారండి. గురువుల సహకారం తప్పకుండా లభిస్తుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుందన్నమాట. ఏకాగ్రతతో చదివితే అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారు. స్నేహితులతో సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యం వైపు దృష్టిని సాధించాలి. ప్రేమికులకు ఈరోజు పరీక్ష సమయం కావచ్చు, కానీ ప్రేమ గెలుస్తుంది. తప్పకుండా చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. తొందరపడి మాట జారకూడదనమాట. ఇంకా మీ పరిస్థితులన్నీ చక్కబడతాయండి. మీ ప్రేమను ఇంట్లో పెద్దలు అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరు నమ్మకం పెరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారి స్త్రీలకు తప్పకుండా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందన్నమాట. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు కూడా పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందుతారనమాట. ఇంకా ఈ రోజున తప్పకుండా మీరు ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుందండి. అది మగవారికైనా ఆడవారికైనా కానీ ఆ ఇద్దరు స్త్రీలు మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, చుట్టుపక్కల మీ చుట్టే ఉండి మిమ్మల్ని గమనిస్తున్నటువంటి అంటే ఆఫీస్లో కానీ, ఉద్యోగం చేసే చోట కానీ, లేకుంటే ఎక్కడైనా సరే అండి మనకి ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా, తెలిసినటువంటి స్త్రీలు కానీ, కొత్త పరిచయం ఉన్నటువంటి స్త్రీలు కానీ ఎవరైనా సరే అనమాట మీకు ఈ రోజున తప్పకుండా ఆ స్త్రీల వలన మీ జీవితంలో కొన్ని అంటే చెడు ప్రభావాలు అంటే ఏదైనా సరే అండి కొంచెం బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గొడవలకు వెళ్ళకండి. ఒకవేళ గొడవ పడి మీకు అనిపిస్తే కనుక అంటే ఇప్పుడు గొడవ పడుతుంది, గొడవ ఖచ్చితంగా జరుగుతుందని మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదా ముందుగా. అలా అనిపించిన వెంటనే మీరు ఏం చేస్తారంటే సైలెంట్గా అక్కడ నుంచి పక్కకి తప్పుకోండి. ఎందుకంటే మీరు గొడవలు పడి బాధపడే కన్నా సైలెంట్గా మన పని మనం చూసుకొని దూరంగా వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం అనమాట. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు చక్కగా మీ జీవితాన్ని గడపండి. ఇంటి బాధ్యతలను, ఆఫీస్ పనులను బ్యాలెన్స్ చేయడంలో మీరు విజయం అనేది సాధిస్తారండి. ఆరోగ్యపరంగా స్త్రీలు కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట.
పిల్లల చదువులు, వారి ప్రగతి మీకు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. చూసారు కదండీ కుంభరాశి వారికి ఈ రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.